చెల్లె నీకు కథ చెప్తా అందులో ఉన్న నీతి చెప్పాలి నువ్వు నువ్వు నాకు కథ చెప్తావా అవును దానికి నేను నీతి చెప్పాలా మంచిగా ఉంటుంది ఏందక్క వస్తున్నా అక్క నేను నిల్చో ఇప్పుడు ఆగవే నిన్నే వాళ్ళు పిలుస్తారు గాని మంచిగా ఉంటదే కథ చెప్తా నీతి చెప్పు సరేనా సరే చెప్పక్క మెడగొడ్డ పాము గర్వ కదా చెప్తాదా నువ్వు చెప్పక్క ఇగో ఒక ఆసామి గాడిదని కుక్కని సాదుకుంటాడే కుక్కేమో మంచిగా మెండ్రదిని ఇంటి ముంగటికి ఎవ్వలొచ్చినా ఏమనుకుంటా కాళ్ళు జాపి పంటదట అదే పాడతాడు ఇయ్యాసంటే అయ్యి ఉంటది ఏర్దా ఏమో అంటున్నావు ఏం లేదక్క నువ్వు చెప్పు సంపుత బిడ్డ ఏమనుకుంటున్నావు గాడిది మాత్రం గొడ్డు కష్టం చేసుకుంటా ఆసామి మీద బాగా విశ్వాసం చూపెడుతుంది తర్వాత ఏమైతుంది ఒక రోజు ఆ ఇంట్లో దొంగలు పడతారే కుక్క మంచిగా అని గొరకలు పెడుతుంది అది చూసిన గాడిది దొంగలను పట్టించటానికి అని ఒర్రుతుంది గాడిదొర్రుడేందే గదే గదనే ఇక్కడ చెప్పే కథ ఇక గాడిది ఒర్రేసరికి కోపం వచ్చిన ఆ ఇంటి యజమాని గుత్ప అందుకొని గాడిదిని యమ కొట్టుడు కొడతాడే పాపం ఇప్పుడు చెప్పు ఈ కథలో ఉన్న నీతి ఏందో ఎవరు చేయాల్సిన పని గాలు చేయాలి అదే కదా అందరికి తెలిసిన గీ నీతి ఇగో గీ సార్కు తెలియనట్టున్నది మెడల గుండె సాపుడి స్టెథోస్కోప్ వేసుకొని అచ్చం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ లెక్కనే కొడుతుండు కదా కానీ ఈ సారు స్టెథోస్కోప్ పట్టుకునే డాక్టర్ కాదు సర్కార్ బల్లే షాక్ పీస్ పట్టుకొని చదువు చెప్పే బడి పంతులు బడి ఉన్నప్పుడు పిల్లలకు రికాం లేకుండా చదువు నేర్పినట్టున్నది ఇక ఆయనతో బడులకు ఎండాకాలం సెలవులు ఇచ్చేసరికి సార్కు వట్టిగా పొద్దు పోతే పానం నిమ్మలంగా ఉండలేక ఇగో గిట్లా డాక్టర్ సాబ్ అయిందన్నట్టు అరే పాఠాలు చెప్పే పంతులకు పుస్తకం ఉన్నదో తెలుస్తుంది గాని మనిషి ఒంట్లో ఏం రోగం ఉన్నదో ఎట్లా తెలుస్తుంది అని అనుమానం వచ్చిందట వచ్చినోళ్లకు సరే ఈ సార్నే అడుగుదాము అని పోతే సార్ మళ్ళా ఏ అవతారం ఎత్తిండో చూడూరి మీరు ఏం చేస్తారు యాక్చువల్గా మీరు బేసిక్ ఏంది బేసిక్ గవర్నమెంట్ టీచర్ మీరు మెడికల్ రాసిచ్చారు అనేది మా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ పేషెంట్ చూసింది ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది రాసింది ఇప్పుడు నమస్తే చూసిన రానుల్లా సార్ పనితనం సెల్లు చేతుల పట్టి ఎవరికో ఫోన్ చేసినట్టు యాక్షన్ చేసుకుంటా ఎట్లా తప్పించుకోబోయిండో చూడూరి అబ్బా పంతులు డాక్టరే కాదు మంచి యాక్టర్ కూడా ఉన్నట్టున్నది కదా సార్ ను పెట్టి ఇంకో బాహుబలి సినిమా తీస్తే సూపర్ హిట్ అయ్యేటట్టున్నది ఇదంతా రాజన్న సిరిసిల్ల జిల్లాల ఓ ప్రైవేట్ దవాఖానలో జరిగే తతంగము గిట్లా రోగాలు బాగు చేసే ఏషం వేసిన సారు ఎల్లారెడ్డిపేట సర్కార్ బల్లె కొలువు చేసే రాచర్ల వెంకన్న మరి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉన్నదో లేకపోతే డాక్టర్ అయితే సంపాదన బాగొస్తది అని అనుకున్నాడో తెలియదు గాని పరీక్షలు చేసుట్లా మందులు చిట్టీలు రాసిచ్చే పనిలా మునిగి ఇగో గిట్లా దొరికిపోయిండు పాపకు జరమంచిందని తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న సార్ చూసిండు రాసిండు మందులు సత్యనారాయణ సార్ ఉన్నాడు అని వచ్చినాం వరకు ఆయన లేడట ఈ సార్ సుతం డాక్టరే అంటే మనకు తక్కువ అయితే అయిపోయాను చూపించుకున్నాం చూపిస్తే మందులు రాసిండు మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చే వరకు ఆయన వాయమని మరి తప్పించుకోబోకుంటే ఏం చేస్తాడు గాని విద్యాశాఖ పెద్ద సార్లు ఇగో మన పంతులు వెంకన్న పనితనం చూసిండ్రా మరి మీరు సార్కు సూదే వేస్తారో మందు గోలే వేస్తారో గాని రోగం వచ్చిన వాళ్ళతోనే ఆడుకోకుండా చెయ్యండ్రి సారు అని అంటున్నారు పబ్లిక్.